నేడు సమాజంలో డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలు, మద్యపానం వల్ల యువత చెడు వ్యసనాల బారిన పడి తమ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలన, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు రద్దు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యువ చైతన్య సైకిల్ యాత్ర 6వ రోజు నల్గొండలో కొనసాగింది. ఈ సందర్భంగా పలు కళాశాలలలో జరిగిన సభలో యువ చైతన్య సైకిల్ యాత్ర టీం లీడర్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మారుమూల పల్లెల్లో డ్రగ్స్, గంజాయి యువతను చెడు మార్గంలో పట్టిస్తుందని అన్నారు. డ్రగ్స్, గంజాయి బారిన పడుతున్న యువత సామాజిక బాధ్యతలు మర్చిపోయి అనేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. పాలక ప్రభుత్వాలు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగ యువతను డ్రగ్స్, గంజాయి మత్తులో, మద్యం మత్తులో ముంచుతున్నారని విమర్శించారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంతో పాటు ప్రజలపై కూడా ఉందన్నారు. నిరుద్యోగ సమస్యపై కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువ చైతన్య సైకిల్ యాత్ర టీం మేనేజర్ డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి పుల్లెంల శ్రీకర్, బృందం సభ్యులు గుండాల నరేష్, వడ్డగాని మహేష్, పాలాది కార్తిక్, పోకల శశిధర్, సుకుమార్, పగిళ్ల సాయితేజ, రాజేష్, కిరణ్, వేణు, జాల ఆంజనేయులు, రఘువరన్, గోపి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్త యువ చైతన్య సైకిల్ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. జూలై 24న ప్రారంభమైన యాత్ర నగరికల్లో ప్రారంభమైన యాత్ర నగరికల్లు, కట్టంగూరు, నార్గట్పల్లి, చిట్యాల, మునుగోడు, గట్టుప్పల్, చండూరు, కనగల్ మండలాల మీదుగా నిన్న నల్గొండ చేరుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న యువకులను అందరినీ కూడా చైతన్యం చేస్తూ యువ చైతన్య సైకిల్ యాత్ర ముందుకెళ్లడం జరుగుతుంది. ఈరోజు గంజాయి, డ్రగ్స్, అదేవిధంగా ఆన్లైన్ బెట్టింగ్ అరికట్టాలని డిమాండ్ చేసి ఈ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడికక్కడ ఈ అవగాహన కల్పించుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుంది. ఈ దేశాన్ని, అదేవిధంగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న పెద్ద సమస్య ఒక కరోనా మహమ్మారి లెక్క ఒక మహమ్మారి కలిగిన పరిస్థితి కనిపిస్తుంది. యువతని మొత్తం కూడా మత్తులో ముంచి చిత్తు చేస్తున్న పరిస్థితి కనుక ఈ డ్రగ్స్, గంజాయిని అరికట్టాలని చెప్పి, అదేవిధంగా ఆన్లైన్ బెట్టింగ్ని అరికట్టాలని చెప్పి ఈరోజు ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల అనేక కుటుంబాలు రోడ్ల పైన అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అందరికీ విద్యా ఉపాధి కల్పించాలని చెప్పి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఈ సైకిల్ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వాలు అనేక హామీలు ఇచ్చారు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వం చెప్పింది, కానీ ఉద్యోగాల మాట లేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే 1 సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది, కానీ ఉద్యోగాలు కల్పించడం లేదు. కావున మీరు ఇస్తున్న మాట ప్రకారం ఉద్యోగాలు కల్పిస్తే యువత వాళ్ళ కాలం మీద నిలబడడానికి అవకాశం ఉంటుంది. లేని ఏడేలా వ్యసనాలకు అలవాటు పడే పరిస్థితి కనుక ప్రభుత్వాలు ఇచ్చిన మాట ప్రకారం ఉపాధి కల్పించాలని చెప్పి డివైఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. నల్గొండ జిల్లా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ పక్షాన యువ సైకిల్ చైతన్య యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని నల్గొండ పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు, ఇంటర్ కాలేజీల విద్యార్థులకు డ్రగ్స్, గంజాయి మరియు ఆన్లైన్ బెట్టింగ్ల యాప్ల గురించి వాళ్ళని చైతన్యం చేస్తూ ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఇటు యాత్రని ఇంకా ఆగస్టు 2వ తారీఖు వరకు కూడా మిర్యాలగూడలో ముగింపు జరుగుతూ ఉంది. ఈ ముగింపు సభకు అధిక సంఖ్యలో నిరుద్యోగులు మరియు విద్యార్థులు అందరూ పాల్గొని ఈ ముగింపు డివైఎఫ్ఐ సైకిల్ యాత్రను దిగ్విజయం చేయాలని, ఆ సభని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు.